హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉలవచారు. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఉలవల్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అవి ఏంటంటే కిడ్నీస్లో స్టోన్స్ కరగడానికి ఉలవలు చాలా వరకు పనిచేస్తాయి. అలాగే లివర్ బాగా పనిచేయడానికి, షుగర్ కంట్రోల్ ఉండడానికి, వెయిట్లెస్కి ఉలవలు చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి ఉలవలతో చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఈ ఉలవచారు కోసం నేను ముందుగా ఒక గ్లాస్ ఉలవలు తీసుకున్నాను. ఇవి బాగా శుభ్రం చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. లేదంటే దాదాపు 6 గంటల పాటు అయినా నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉలవల మొత్తాన్ని ఒక కుక్కర్లో వేసుకొని సరిపడనన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి దాదాపు ఒక 10 విజిల్స్ అయినా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది విజిల్స్ వచ్చే వరకు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కొబ్బరి, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఈ విధంగా ద్వారగా వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకున్న తర్వాత సైడ్కి తీసేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిరియాలు, జీలకర్ర యాడ్ చేస్తే మంచి ఫ్లేవరు, టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఉలవచారు. ఇప్పుడు విజిల్స్ అయిపోయాయి. వాటర్ సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు సపరేట్ చేసిన ఉలవలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ కలుపుకొని ఇక్కడ మనం సపరేట్ చేసుకున్న వాటర్లోకి ఒక పెద్ద నిమ్మపండు అంతా చింతపండును నానబెట్టిన రసాన్ని తీసుకొని అందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా ముందుగా మిక్సీకి పట్టుకున్నాం కదా కొద్దిగా ఉలవలను, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న వాటర్ని వేయాలి. ఇందులోకి 2 టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా 2 రెమ్మల కరివేపాకు, అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేద్దాం. ఇంకా 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. వేసుకొని ఇలా బాగా కలుపుకుందాం. ఇందులోకి 2 సన్నగా కట్ చేసి పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేద్దాం. ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుందాం. ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. అలాగే జీలకర్ర, మిరియాలు ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక పాన్లో పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 2 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుందాం. ఇవి బాగా చిటపటలాడిన తర్వాత 3 ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను యాడ్ చేసుకుందాం. బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా పెట్టుకొని ఆ పోపుని ఇందులోకి కలిపేద్దాం. ఫైనల్గా మనం కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని సపరేట్ గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఉలవచారు అనేది రెడీ అయిపోయిందండి. ఇందులోకి ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ తింటే ఎంతో టేస్టీ ఉలవచారు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.